హరే కృష్ణ అండి అందరికీ. హరే ప్రతిరోజు నిత్యం హరే కృష్ణ భగవద్గీతకి ప్రభు. స్వాగతము. ఇప్పుడు మనము భగవద్గీతలోని 10వ అధ్యాయాన్ని చర్చిస్తున్నాము. ముందుగా మనం ప్రేయర్స్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామాయి సుదర్శన్ కి జై, వామన్ దేవ్ కి, పరశురామ్ భగవాన్ కి, రాధా మాధవ్ కి జై, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్ కి జై. 10వ అధ్యాయము భగవద్ విభూతి. అందులో 42వ శ్లోకము చివరి శ్లోకాన్ని ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాం. అథవా బహునేతైన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అథవా బహునేతైన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. కానీ ఓ అర్జున, ఈ సవిస్తరమైన జ్ఞానమునకు అవసరమేమున్నది? కేవలము నా ఒక అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుండును. ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పేది ఎవరండి అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అథవా బహునేతేన కిం జ్ఞాతేన తవార్జున. అంటే ఇప్పటి వరకు నేను నీకు జ్ఞానాన్ని తెలిపాను కదా, అసలు ఆ జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది అని చెప్తున్నారనమాట. విష్టభ్యాహం విష్టభ్యాహ మిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అంటే కేవలం నా ఒక్క అంశ మాత్రం చాలు, మొత్తము విశ్వమంతా వ్యాపించి విశ్వం మొత్తం కూడా నడిపించడానికి కేవలం నా ఒక్క అంశ చాలు అని చెప్తున్నాడు అనమాట. అయితే ఈ శ్లోకం వింటే మనకు అర్థమవుతుంది. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క పూర్తి శక్తి గురించి ఈ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు. అయితే మనకి శ్రీకృష్ణ భగవానుడు ఆయన తెలిపిన జ్ఞానం ఏ విధంగా ఉంది అంటే, భగవద్గీతలో ముందుగా మొదటి అధ్యాయము, ఆ తర్వాత 2వ అధ్యాయం 6వ శ్లోకం వరకు కూడా ఒక్క మాట కూడా శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడు. అర్జునుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయనకు ఏం భావాలు కలిగాయి అన్నీ కూడా వివరిస్తూ ఉంటాడు. ఆ మొత్తము అప్పటి వరకు కూడా అర్జునుడి యొక్క భావం ఎలా ఉంది అంటే పూర్తిగా అజ్ఞానంలో ఉన్నాడనమాట. పూర్తిగా అజ్ఞానంలో మాట్లాడాడు. ఎప్పటి వరకైతే అర్జునుడు మాట్లాడడం పూర్తయ్యే వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత 2వ అధ్యాయంలోని 6వ శ్లోకం నుంచి 10వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆత్మతత్వాన్ని గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, భగవంతుడి యొక్క శక్తిని గురించి అనేక విధాలుగా వివరిస్తాడు. ఎప్పుడైతే ఈ 10వ అధ్యాయంలోని చతుశ్లోకి భగవద్గీత 8, 9, 10, 11 ఈ శ్లోకాలను కూడా విన్న తరువాత అర్జునుడు 10.12వ శ్లోకంలో చెప్తూ ఉన్నాడనమాట. అప్పుడు అర్థమైపోయింది అర్జునుడికి పూర్తిగా భగవంతుడు అంటే ఏమిటి? భక్తుడు అంటే ఎవరు? భక్తుడికి భగవంతుడికి ఉన్న బంధం ఏమిటి? వాళ్ళు ఏ విధంగా ఈ భక్తుడికి ఉన్న భగవంతుడికి ఉన్న బంధాన్ని తెలుసుకొని ఏ విధంగా భక్తుడు ముందుకు కొనసాగాలి భక్తి జీవితంలో, భక్తి యోగంలో అని అర్జునుడు పూర్తిగా తెలుసుకున్న తరువాత అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇంకప్పుడు సర్వస్వ శరణాగతి అయిపోయాడనమాట. అంతకు ముందు కూడా ఆయన గురువుగా స్వీకరించి శరణాగతి పొందాడు. ఇప్పుడు మాత్రము చతుశ్లోకి భగవద్గీత తరువాత అర్జునుడు ఇంకా
ఆయనకర్థమైపోయింది. మొత్తం శ్రీకృష్ణ భగవానుడే. మొత్తం ఆయనే ఈ సృష్టిని పోషి ఆయనే సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. అన్నిటికి మూల కారణమని ఆయనే అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క విభూతులని గురించి మనకు వివరించాడు. ఆయన యొక్క అన్ని విభూతుల్ని కూడా మనం ఇన్ని రోజులు చర్చించుకున్నాం. అయితే ఇన్ని విభూతుల్ని విన్న తరువాత ఇప్పుడు చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఏమంటున్నాడంటే, "అసలు ఇన్ని విభూతులు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది ఓ అర్జున! అసలు ఈ మొత్తము సృష్టిలో కూడా ఏక అంశ నా ఒక్క అంశనే మొత్తము కూడా వ్యాపించి ఉంది." ఏ విధంగా వ్యాపించి ఉంది అంటే పరమాత్మ రూపంలో వ్యాపించి ఉంది. పరమాత్మ రూపంలో ఈ సృష్టి అంతా కూడా నా ఒక్క అంశ వ్యాపించి ఉంది. ఆ అంశనే మొత్తం ఈ సృష్టిని నడిపిస్తూ ఉంది. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అన్ని పనులు చేయాల్సిన అవసరం లేదండి. కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఒక అంశనే మొత్తము ఈ సృష్టిలోని ప్రతి జీవిలోనూ, ప్రతి ఒక్క కణంలోనూ ఆయన యొక్క అంశ పరమాత్మ రూపంలో వ్యాపించి ఉంది. ఎప్పుడైతే ఆయన పరమాత్మ రూపంలో వ్యాపించి ఉన్నాడో, ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా అది ఒక వస్తువైనా, ఒక జీవి అయినా, లేకపోతే కదిలేవైనా సరే, కదలనివైనా సరే, మొత్తం ఎన్నో ఉన్నాయి ఈ సృష్టిలో. అవన్నీ కూడా దాని యొక్క స్థితి ఏ విధంగా ఉంది? దాని యొక్క పరిస్థితి అది ఏ విధంగా పని చేయాలి? అవన్నీ కూడా దాని విధంగా అవి పని చేసుకుంటూ పోతున్నాయి. అది ఎలా అంటే, ఇప్పుడు ఈ మొత్తం సృష్టి కూడా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు వ్యాపించి ఉన్నాడు కాబట్టే పరమాత్మ రూపంలో ప్రతీది కూడా స్థితిని కలిగి ఉంది. దాని యొక్క ఒక లక్షణం ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రాయిని తీసుకున్నామనుకోండి. రాయి గట్టిగా ఉంది. ఆ రాయిని ఎవరు కూడా విరగ్గొట్టలేరు. ఎప్పటికి అది నాశనం అవ్వదు. చిరకాలం నిలిచి ఉంటుంది రాయి. అదే ఒక మనం దూదిని తీసుకుంటే అది ఎంతో మెత్తగా ఉంటుంది. అయితే ఆ రాయి అలా ఉండడానికైనా గట్టిగా చిరకాలం జీవించి ఉండడానికైనా సరే భగవంతుడే కారణం. భగవంతుడు పరమాత్మ రూపంలో ఆ రాయిలో ఉన్నాడు కాబట్టే ఆ రాయి యొక్క గుణం గట్టితనం అనే గుణం ఆ విధంగా ఉంది. ఈ దూదిలో అయిన పరమాత్మ ఉన్నాడు కాబట్టే ఆ దూది ఎంతో మెత్తగా ఉండి మనకి ఆ విధంగా ఆ దూది ఉపయోగపడుతూ ఉంది. అలాగే ఈ ప్రతి సృష్టిలో ఈ మొత్తం సృష్టిలో కూడా రాయి, దూదే కాదు. మనం ఏది చూసినా జలంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టే మనకది దాహం తీరుస్తూ ఉంది. ఒకవేళ పరమాత్మ రూపంలో జలంలో లేకపోతే అది మన దాహాన్ని తీర్చదు. అది ఆ జలానికి ఉన్న గుణము. అది దానికంటూ ఒక రూపం ఉండదు. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క రూపాన్ని పొందుతుంది జలము. జలానికి ఆ గుణం ఎలా వచ్చింది అంటే పరమాత్మ వలననే వచ్చింది. మన శరీరం ఈ విధంగానే ఎందుకు ఉంది? ఈ విధంగా ఎంతో మెత్తగా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. కానీ ఏ విధమైన చెడు అనేది ఈ శరీరానికి జరగదు. ఎప్పుడైతే పరమాత్మ మన లోపల ఉంటాడో, పరమాత్మ ఆయన యొక్క అంశైన ఆత్మ మనలో ఉన్నంత వరకు కూడా ఈ శరీరానికి ఏ విధమైన నష్టం జరగదు. ఎప్పుడైతే మనలోంచి పరమాత్మ ఆత్మ వెళ్ళిపోతాడో వెంటనే ఈ శరీరం కుళ్ళిపోవడం అనేది ప్రారంభిస్తుంది. అంతవరకు కూడా చూడండి, ఈ సృష్టిలో మనం ఏదైనా చూస్తే గట్టి పదార్థం ఎన్ని రోజులైనా నిలిచి ఉంటుంది. ఏదైతే మెత్తగా ఉంటుందో అది పాడవుతుంది. ఇప్పుడు చూడండి కొబ్బరికాయ చూస్తే కొబ్బరికాయ టెంక ఎంతో గట్టిగా ఉంటుంది. కానీ లోపల ఉన్న కొబ్బరి మెత్తగా ఉంటుంది. కాబట్టి కొన్ని రోజుల్లో ఆ కొబ్బరి టెంక అలానే నిలిచి ఉంటుంది. కానీ కొబ్బరి పాడైపోతుంది. అందులో ఉన్న కొబ్బరి నీళ్లు కూడా కొన్ని రోజులైతే పాడైపోతాయి. అంటే ఏమిటి? మన శరీరం కూడా ఈ స్థితిలో ఉంది. ఎంతో మెత్తగా ఉంది. ఫ్లెక్సిబుల్‌గా ఉంది. కానీ పరమాత్మ ఉన్నంత వరకు ఈ శరీరానికి నాశనం లేదు. పరమాత్మ దాని యొక్క అంశ ఎప్పుడైతే శరీరంలోంచి బయటికి వెళ్తాయో వెంటనే ఈ శరీరం క్షీణించిపోతుంది. పరమాత్మ కేవలము ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనే కాదు, ఈ భౌతికమైన జగత్తు మొత్తము మరియు ఆధ్యాత్మికమైన జగత్తు మొత్తంలో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అందుకనే అది ఆ విధంగా కొనసాగుతూ ఉంది. ఆ విధంగా కొనసాగకపోతే ఎప్పటికి కూడా ఈ పరమాత్మ లేకపోతే ఈ విధంగా ఈ సృష్టి అనేది ఉండదు. అయితే ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించి నడిపించడానికి
శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా కాకుండా ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క విస్తారాలు, ఆయన యొక్క అవతారాల రూపంలో ఈ మొత్తం సృష్టిని కూడా ఆయన సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు మరియు లయం చేస్తున్నాడు. ఆయన విస్తారాలు మనకి అవతారాలు శక్తియే కాకుండా ఆయన అంశలైనటువంటి దేవతలు కూడా. వాళ్ళ యొక్క విధిపూర్వకంగా వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. కారణం అన్నిటికి మూలము. ఇప్పుడు ఆయన శక్తి అయిన, ఆయన విస్తారమైన, ఆయన అవతారమైన, ఆయన అంశలైన దేవతలైన వాళ్ళ యొక్క బాధ్యతల్ని ఏ విధంగా పూర్తి చేస్తున్నారు అంటే, కేవలం శ్రీకృష్ణ భగవాను నుంచి వచ్చిన శక్తి మూలంగానే వాళ్ళ యొక్క బాధ్యతల్ని వాళ్ళందరూ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. లేకపోతే వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు పూర్తి చెయ్యలేరు. ఈ సృష్టి ఈ విధంగా కొనసాగుతుంది అంటే కారణం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. అది ఒక్క కణంలో ఇంత ఒక చిన్న అణువులో అయినా ఉంటాడు. ఈ మొత్తము, ఈ మొత్తము సృష్టిలోని ఒక గ్రహం మొత్తంలో కూడా పరమాత్మ రూపంలో భగవంతుడు ఉంటాడు. కాబట్టే ఆ గ్రహం ఆ విధంగా నిలిచి ఉంది. ఈ అణువు రూపంలో దాని యొక్క పని చేస్తుంది. అన్నిటికి కారణం భగవంతుడే. మరి అటువంటప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో వివరిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, దేవతా అర్చన మనకి దేవతా అర్చన అనేది కొంతమంది భావిస్తూ ఉంటారు. ఈ విధమైన జ్ఞానం లేకుండా, భగవంతుడి యొక్క ఈ విధమైన జ్ఞానం లేకుండా దేవతల్ని కూడా పూజిస్తూ ఉంటారు. అయితే స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మీరు శ్రీకృష్ణ భగవానుడినే పూజించినా, ఏ దేవతను ఆరాధించినా చివరికి అది చేరుకునేది శ్రీకృష్ణ భగవానుడి చెంతకే. అటువంటప్పుడు ఎవరైనా సరే దేవతార్చన ఎందుకు చేయాలి? దేవతలకు అర్చించాల్సిన అవసరం ఏమున్నది? ఆ అవసరమే లేదు అని వివరిస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత మనకి వివరిస్తూ ఉన్నారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన ఎంతో ఘనుడు. ఆయనకు సమానం కానీ, ఆయన కంటే ఎక్కువ కానీ, శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి ఈ మొత్తము సృష్టిలోనే లేడు. అటువంటప్పుడు ఆయనే అసమూర్తుడు. అయినప్పటికీ ఈ జ్ఞానం తెలియక చాలామంది దేవతల్ని, శ్రీకృష్ణ భగవాన్ని కూడా సమానంగా చూడాడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళని పాషండులు అని పద్మపురాణంలో వివరిస్తున్నారని స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారనమాట. అందుకని ఇటువంటి ప్రవృత్తి అనేది ఉండకూడదు. భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు మిగిలిన అందరు దేవతలు సమానం అనుకుంటే అది ఒక నామాపరాధం అవుతుందన్నమాట. అదే విషయాన్ని మనకి పద్మ పురాణంలో కూడా వివరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఈ సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. ఆ వ్యాపించి ఉన్న ఆ భగవంతుణ్ణి మనం భక్తి యోగంలో ఆరాధన చేయడం వలన మాత్రమే మనం ఆయన్ని చేరుకోవచ్చు. అంత మాత్రం చేత భక్తి యోగం కాకుండా మనము మన ఆచార్యులు ఏ విధంగా వివరిస్తున్నారో, ఆ విధంగా భక్తి యోగంలోనే మనము శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ భక్తి యోగంలో శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధించాలి అంటే, ఆయన గుణాలని శ్రవణం చేయాలి అంటే, ముందుగా మనము ఆయనని ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన గుణాల్ని కూడా శ్రవణం చేస్తున్నాము. కానీ మనకింకా 100% కమిట్మెంట్ రావట్లేదు. అయితే ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడే అన్నిటికి మూలము అనేది మనం ఎంత విన్నా 100% మన మనసు ఒప్పుకోవడం కోసమే శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్ విభూతి యోగంలో భగవంతుడి యొక్క విభూతుల్ని గురించి మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే ఈ అధ్యాయంలో భగవంతుడి యొక్క విభూతుల్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు మనము ఈ సృష్టిలోని ఏ వస్తువుని, ఏ మనిషిని, లేకపోతే ఏ విధమైన ఒక వ్యక్తినైనా చూస్తే వాళ్ళలో ఉండే ప్రతి ఒక్క గుణము కూడా మనకి శ్రీకృష్ణ భగవాను నుంచే వచ్చింది. ఒక పువ్వు తీసుకుంటే ఎన్నో రకాల పువ్వులుంటాయి. వాటిలో పరిమళం ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమి నుంచి వచ్చింది. ఆ భూమికి ఆ శక్తినిచ్చింది ఎవరు? భగవంతుడు. అలా ఒక పువ్వు చూసినా మనకు భగవంతుడే గుర్తు రావాలి. ఎవరో ఒకళ్ళు ఎంతో వాళ్ళకి శక్తి సామర్థ్యాలున్నాయనుకోండి. వాళ్ళు ఏ పనినైనా అవలీలగా చెయ్యగలరనుకోండి. మనము మనం చూసి ఆ వ్యక్తిని ఆరాధించడం కాదు. ఆ వ్యక్తిలో ఉన్న పరమాత్మని ఆరాధించాలి. భగవంతుడి వల్లనే వాళ్ళకి ఆ శక్తి వచ్చింది. ప్రతి ఒక్క వ్యక్తిలోని వాళ్ళ యొక్క
గుణాలని చూస్తే మనకి పరమాత్మనే గుర్తు రావాలి. అది ఏ విధంగా అంటే, మనకి సీనియర్ డివోటీస్ చెప్తూ ఉంటారు. ఒకసారి మన ఇస్కాన్ డివోటీ ఒక పెద్ద సభకు వెళ్ళాడండి. ఆ సభకు వెళ్లి ఆయన ఫ్రంట్ రోలో కూర్చొని ఉన్నారనమాట. ఆయన్ని కూడా ఇన్వైట్ చేశారు ఆ సభకి. ఆయన ఫ్రంట్ రోలో కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్న కాసేపటికి ఆయన పక్కన ఒక అందమైన యువతి వచ్చి కూర్చొని ఉంది. కూర్చున్న కాసేపటికి అందరూ రిపోర్టర్స్ వచ్చి ఆమెతో మాట్లాడడము, ఆమె ఇంటర్వ్యూ తీసుకోవడము, ఆమెని సెల్ఫీలు తీసుకోవడం అయన్నీ చేస్తున్నారు. అయితే ఆయనకి తెలియదనమాట. ఎవరు ఈ యువతి? ఏమైనా సినిమా స్టారా? ఎందుకు ఈమెకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని అనుకున్నారనమాట. తర్వాత తెలిసిందేమిటి అంటే, ఆమె అప్పుడే కొత్తగా మిస్ ఇండియా కిరీటాన్ని పొందిందనమాట. అయితే మన డివోటీస్ ఎక్కువగా ఇవి ఈ ఇ ఇటువంటి భౌతికమైన జ్ఞానం కలిగి ఉండరు కాబట్టి, ఆయనకు ముందు తెలియదు. తర్వాత అర్థమైపోయింది. ఓకే. ఈమె మిస్ ఇండియా అని. ఆ విధంగా కొంత హడావుడి సద్దుమణగగానే, ఆ తర్వాత ఆమొక్కతి కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు ఆయన అడిగాడనమాట. డివోటీ అడిగాడు. మీరు ఒకటే ప్రశంస. "మీరు చాలా అందంగా ఉన్నారండి" అనగానే ఆమె చాలా సంతోషించింది. తర్వాత ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నార్మల్ పర్సన్స్ ఎవరైనా ఆ విధంగా పొగడడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈయన ఒక భక్తుల్లాగా ఉన్నాడు. ఒక ధోతి కుర్తా వేసుకొని, షికా పెట్టుకొని, ఇలా గొప్ప భక్తుల్లాగా కనిపించిన ఆయన నన్నెలా పొగుడుతున్నాడు అని ఆశ్చర్యపోయింది. ఆ తరువాత ఆమె అలా థాంక్స్ అండి అని చెప్పిందనమాట. అప్పుడు ఆ డివోటీ ఏమన్నాడంటే, "మరి మీకు ఇంత అందాన్నిచ్చిన భగవంతుడికి ఎప్పుడైనా మీరు కృతజ్ఞత చెప్పారా?" అని అడిగాడనమాట. ఆ ప్రశ్న వినగానే ఆవిడ ఆశ్చర్యపోయిందనమాట. లేదండి నేనెప్పుడూ అలా చెయ్యలేదు. అంటే అసలు ఆ విధంగా చెయ్యవచ్చు అనే ఐడియా కూడా లేదు. అసలు ఇది నాకిచ్చింది భగవంతుడనే జ్ఞానం కూడా ఆమెకి లేదనమాట. కానీ భక్తుడు ఏం చూస్తాడంటే, ఎవ్వరిలో అయినా ఏదైనా ఒక క్వాలిటీ ఉందంటే, ఒక గుణమైనా బయటికి కనిపించేవి అయినా, బయటికి కనిపించని గుణగణాలైనా, ఎవరిలో ఏమి ఉన్నా అది స్వయంగా భగవంతుడి యొక్క విభూతి. భగవంతుడి యొక్క ఐశ్వర్యం. భగవంతుడే వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చాడు. ఆ అందాన్ని ఇచ్చాడు. ఆ విషయం ఎప్పుడైతే విన్నదో ఆమె ఆశ్చర్యపోయి, లేదండి నేనెప్పుడు అలా చెయ్యలేదు. అంటే, అయితే ఆలస్యం ఎందుకండి? రండి. రాధాకృష్ణ మందిరానికి రండి. అక్కడ మీరు రాధాకృష్ణుల్ని సేవించుకొని అక్కడ కృతజ్ఞతలు తెలపండి అని చెప్పగానే ఆవిడ వెంటనే ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మగారిని తీసుకొని మందిరానికి వెళ్ళిందనమాట. వెళ్లి నిజంగానే ఆయనకి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. రాధాకృష్ణులని సేవించుకుంది కూడా. అయితే ఏ విధంగా ఉంటారు అంటే భక్తులు, భక్తుల యొక్క ఆలోచన అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా చూడవలసింది వాళ్ళ యొక్క గుణము. ఆ గుణము ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవంతుడి నుంచి వచ్చింది. ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో బయట మనం ఒక వ్యక్తిని పూజించము. ఆ వ్యక్తి ఒక సినిమా స్టార్ అని, ఒక సంపన్నుడని ఎవరిని కూడా వాళ్ళకున్న బయటికి కనిపించే ఐశ్వర్యాలతోని, గుణగణాలతోని వాళ్ళని అడ్మైర్ చేయడము, పూజించడము అంటే వాళ్ళు కేవలము బయటికి కనిపించే వస్తువులని, బయటికి కనిపించే వ్యక్తిని చూస్తున్నారు. కానీ వాళ్ళలో ఉండే గుణము అది పరమాత్ముడు ఇచ్చిన బహుమతి వాళ్ళకి. ఆ విధంగా చూడాలి. ఆ విధంగా మనం చూసామనుకోండి, ఇప్పుడు చూడండి భౌతికమైన లోకంలో ఎవరైనా గొప్ప గుణాలు కలిగి ఉన్నారంటే మనకంటే వాళ్ళని చూడగానే అసూయ కలుగుతుంది. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే భక్తులు ఎవరు కూడా సాధక భక్తులకి ఇంకా ఆ స్థాయి రాకపోవచ్చు. కానీ కొంత భక్తిలో పురోగతి చెందిన వాళ్ళకి ఎవరిలో అయినా భక్తులు తన తోటి భక్తులు భక్తిలో ఇంకా బాగా పురోగతి చెందుతున్నారు. భగవంతుడి సేవ బాగా చేస్తున్నారు. ఎంతో బాగా చాంటింగ్ చేస్తున్నారు. ఎంతో అందంగా శ్రవణానందకరంగా భగవంతుడిని కీర్తిస్తూ ఉన్నారు. అంటే ప్రీచింగ్ చేస్తూ ఉన్నారనుకోండి. వాళ్ళేమనుకుంటారంటే భగవంతుడు వాళ్ళలో ఈ గుణాన్ని భగవంతుడే ఇచ్చాడు. వాళ్ళకి ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టో వాళ్ళకి ఆ గుణం అనేది వచ్చింది. ఆ విధంగా భక్తుల్ని కూడా పొగుడుతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు వెళ్లి అడుగుతారు కూడా భక్తుల్ని. మీరు ఏం సాధన చేస్తారు? ఎలా వచ్చింది మీకీ క్వాలిటీస్ అని అడిగి తెలుసుకొని, ఆ విధంగా సాధన చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప ఎవరిని చూసి కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేది రాదనమాట. అది భక్తులలో ఉండే గొప్పతనం. అయితే ఈ భక్తులలో ఉండే ఈ దృష్టి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మనము మన దృష్టి ఎలా ఉండాలి అనేది కూడా మనకు ఆచార్యులు చెప్తూ ఉన్నారనమాట. ఒకసారి రామానుజాచార్యుడి యొక్క ఆయనకొక శుద్ధ భక్తుడు ఉన్నాడండి. ఆయన పేరు ధనుర్ధార్. ఆయన ఎంత గొప్ప భక్తుడంటే,
మనకి శ్రీ సాంప్రదాయంలో భగవంతుడి యొక్క భక్తుల్లో ఆళ్వారులు ప్రముఖులు. వారిలో ఒకడన్నమాట ఈయన. ఈ ధనుర్ధార్. ఈ ధనుర్ధారు భక్తుడిగా కాకముందు ఏ విధంగా ఉండేవాడంటే, ఆయనకి ఒక అందమైన భార్య ఉండేది. ఆ భార్య అందాన్ని ఆయన ఆరాధిస్తుండేవాడు. అయితే ఆయన ఆరాధనలో కూడా ముఖ్యంగా ఆ భార్య యొక్క కళ్ళంటే ఆయనకి చాలా ఇష్టమనమాట. ఎప్పుడు కూడా కళ్ళని చూస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఒకసారి రంగనాథుడిని దర్శించుకోవడానికి మందిరానికి వచ్చారనమాట. మందిరానికి వస్తే అక్కడ భగవంతుడికి ఉత్సవం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఆ ఉత్సవంలో పాల్గొంటూ రంగనాథుడికి గొడుగు పట్టుకొని ఉత్సవంలో పాల్గొంటూ అందరూ ఊరేగింపు చేస్తూ ఉన్నారు. కానీ ధనుర్ధార ఏం చేస్తున్నాడంటే తన భార్య కందిపోవద్దని, ఆమె అందం తగ్గిపోవద్దని, ఆమెనే చూస్తూ ఉంటూ ఆమెకు గొడుగు పట్టుకొని ఆమెనే చూస్తూ ఉన్నాడనమాట గుళ్ళోకొచ్చినా కూడా. చూస్తూ ఉంటే రామానుజాచార్య చూసి, అయ్యో! ఏంటి ఇతను స్వయంగా భగవంతుడు కళ్ళ ముందుంటే భగవంతుడిని చూడకుండా భార్యని చూస్తూ ఉన్నాడు. ఎలా ఈయనకి జ్ఞానోదయం చెయ్యాలి అనుకున్నాడనమాట. జ్ఞానోదయం చెయ్యాలి అని ఆయన దగ్గరికి వెళ్లి చెప్పాడు. స్వయంగా రంగనాథుడు అక్కడ ఉన్నాడు. అంత అందంగా ఉన్నాడు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అంటే రంగనాథుడిని ఆయన ఇంతకు ముందు కూడా చూసాడు. కానీ ఆయనకే రంగనాథుడిలో అంత గొప్పతనము, అంత బ్యూటీ ఏమి కనిపించలేదు. కానీ ఎప్పుడైతే రామానుజాచార్య చెప్పాడో, ఆయనతో పాటుగా వెళ్లి రంగనాథుడిని దర్శించుకున్నాడనమాట. ఎప్పుడైతే రామానుజాచార్యుడు చెప్పిన తరువాత దర్శించుకున్నాడో, అప్పుడు రంగనాథుడిలో ఉన్న అందమనేది ఎంత బ్యూటీ ఉందనేది ఆయనకర్థమైంది. ఎప్పుడు అర్థమైంది అంటే, ఆయన రంగనాథుడిని చూసాడు. కానీ రామానుజాచార్యుడి యొక్క దృష్టికోణంలో చూసాడు. ఆయన దృష్టి ద్వారా చూసాడనమాట. అప్పుడు రామానుజాచార్యుడికి రంగనాథుడు ఎంత అందంగా కనిపిస్తాడో, ఈ ధనుర్ధారికి కూడా అంత అందంగా కనిపించాడు. అది ఆ గొప్పతనం అనేది ఆచార్యులదనమాట. శుద్ధ భక్తుల యొక్క ముఖత భగవంతుడిని దర్శించుకుంటే మనకు కలిగే అనుభూతి అది. ఆ ధనుర్ధారి అప్పటినుంచి గొప్ప భక్తుడిగా మారిపోయాడు. మనము కూడా ఎలా ఈ ధనుర్ధారి రంగనాథుడిని రామానుజాచార్యుడి యొక్క దృష్టి ద్వారా చూసాడో, మనము కూడా భగవంతుడి యొక్క విభూతుల్ని మనకు వివరిస్తూ ఉన్నారు. ఈ మొత్తం భగవద్గీతలో. మనం కూడా ఎలా చూడాలి? ఎలా ఆయన విభూతుల్ని అర్థం చేసుకోవాలి అంటే, శుద్ధ భక్తుడైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యం ద్వారా మనం చూస్తే, ఆయన ఏ భావంతోని భగవంతుడి యొక్క విభూతుల్ని వర్ణిస్తూ ఉన్నాడో, అదే భావం మనకి ఈ భాష్యం చదివిన వారికి కూడా వస్తుంది. ఆయన యొక్క దృష్టితో చూస్తే ఈయన విభూతులు మనకర్థమవుతాయి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క విభూతులు. ఎప్పుడైతే ఆయన విభూతుల్ని యథాతథంగా శ్రీల ప్రభుపాదుల వారు మనకు వివరిస్తారో, ఆ విధంగా మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు కృష్ణ భగవానుడి యొక్క విభూతుల్ని మనం అప్పుడు ఆ విధంగా అర్థం చేసుకుంటే, ఈ సృష్టిలో ప్రతీదీ మనం ఏం చూసినా కానీ, ఇది భగవంతుడి యొక్క గొప్పతనం. ఇది భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క కరుణ వలన ఆ ఏ సృష్టిలో చూసే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ గుణగణాలు ఈ విధంగా ఉన్నాయి అని ఎప్పుడు మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు ఆయన విభూతుల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు సృష్టిలో ఏం చూసినా శ్రీకృష్ణ భగవానుడే కనిపిస్తాడు. అప్పుడు బయటమైన వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు దేని మీద కూడా మనకి ఆకర్షణ ఉండదు. తాపత్రయం కూడా ఉండదు. ఎప్పుడు దేని మీద ఆకర్షణ, తాపత్రయం మనకుండవో ఇంక బయట వస్తువుల పట్ల మనకి ఇంకా ఏ విధమైన అనుభూతి అనేది కలగదు. ఏం చూసినా కృష్ణుడే. ఆ విధంగా ఏం చూసినా కృష్ణుడు. ప్రభుపాదుల వారు ఏది చూసినా కృష్ణుడే కనిపిస్తాడు. ఏది చూసినా కృష్ణుడినే ఫీల్ అవుతూ ఆయన ఎలా రమిస్తాడో మనం కూడా ఆ స్థాయికి రావచ్చు. మనం శ్రీల ప్రభుపాదుల వారి భాష్యాన్ని చదవడం వల్ల. అందుకే భగవద్గీత అయినా, భాగవతమైనా భక్తుల యొక్క భాష్యాలని చదివి అర్థం చేసుకోవాలి తప్ప, మనంతట మనమే మనం చదువుతాము, నేనే అర్థం చేసుకుంటాను అంటే ఏమీ అర్థం కాదు. అర్థం కాకపోగా దీంట్లో ఏముంది అని ఇంక మనం అపార్థం చేసుకొని ఇంకా తక్కువ చేసి ఇంకా అపరాధం కూడా చేస్తాము. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఎంత భక్తి భావంతో మనకి విభూతుల్ని వివరిస్తున్నారో అది అర్థం చేసుకొని, భగవంతుడి యొక్క శక్తి అనేది ఏ విధంగా ఉందంటే, మనం మొత్తం ఈ సృష్టికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. సూర్యుడే అన్నిటికి శక్తి ఇస్తున్నాడు. దాని ద్వారానే మనకు పంటలు పండుతున్నాయి. మన అన్ని అవసరాల్ని తీర్చుకుంటున్నాం.
సూర్యుడి నుంచి మనకి శక్తి వస్తుంది. కానీ ఆ సూర్యుడికి వచ్చే శక్తి కూడా స్వయంగా భగవంతుడే ఇస్తున్నాడు అని మన ఆచార్యులైనటువంటి బలదేవ విద్యాభూషణుడు చెప్తున్నారు అని శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మనము భగవంతుడి యొక్క విభూతుల్ని తెలుసుకున్నాం ఈ వారము. ఆ విధంగా విభూతుల్ని తెలుసుకొని ప్రతి దాంట్లో కూడా శ్రీకృష్ణ భగవానుడిని దర్శించుకుందాం. ఆ తరువాత విభూతుల్ని అర్థం చేసుకున్న తర్వాత అర్జునుడు అడుగుతాడనమాట. నీ విభూతుల్ని విన్న తర్వాత కృష్ణ, అసలు నువ్వు ఎంత గొప్పవాడివో నీ విశ్వరూపం దర్శించాలని ఉంది అని ఆయన కోరుకుంటారు. తరువాత అధ్యాయంలో విశ్వరూప సందర్శనంలో ఏ విధంగా భగవంతుడు తన విశ్వరూపాన్ని చూపించబోతున్నాడో తెలుసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. రేపటి నుంచి మనం హరే కృష్ణ. విశ్వరూప సందర్శనానికి వెళ్దాం. హరే కృష్ణ. విశ్వరూపం విశ్వరూపం హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? అవును మాతాజీ. ఇప్పుడు అన్ని భగవంతుడే ఇస్తారు కదా. ఇప్పుడు అందం గాని ధనం కానీ ఏదైనా కానీ భక్తుడి కంటే భక్తి చేస్తే అన్నారు. మరి మామూలోళ్ళకి వాళ్ళ పుణ్యం బట్టే కదా మాతాజీ వచ్చేది. అవును మాతాజీ. ఆ అంటే ఎలా మాతాజీ, భగవంతుడు ఇచ్చారా లేకపోతే వీళ్ళ పుణ్యం బట్టి ఇచ్చారా అనుకోవాలా? యాక్చువల్‌గా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, మనకి భక్తి యోగం కేవలం చాలా మందికి భగవంతుడి యొక్క భక్తి గురించే తెలియదు. కేవలము మనకి కృష్ణ చైతన్యంలోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే భక్తి యోగం గురించి తెలుస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ భక్తి యోగం గురించి తెలియకపోయినా, వాళ్ళకు తెలిసినంతలో మనకి ఎన్నో కర్మకాండ విధానాలు ఉన్నాయి వేదాలలో. ఏ విధంగా కొన్ని ఆరాధనలు చేయడం వలన, పూజలు చేయడం వలన వాళ్ళకి కొంత పుణ్యం అనేది వస్తుంది. ఆ పుణ్యం వలన వాళ్ళకి వచ్చే జన్మలో కొంతమందికి ఐశ్వర్యవంతుల కుటుంబం రావచ్చు, కొంత అందం రావచ్చు, ఇంకొందరికి ఇంకెన్నో గుణాలు రావచ్చు. కొంతమంది భక్తులు కావడం వలన కూడా వాళ్ళకి ఈ గుణాలు రావచ్చు. వాళ్ళు పుణ్యం చేసుకోవడం వలన వచ్చిందా? భక్తులవ్వడం వలన వచ్చిందా? అది ఎలా తెలుస్తుందంటే మీరు అనుకోవచ్చు. ఎవరినైనా చూసినప్పుడు మరి వీళ్ళకి అభక్తులు భగవంతుడే వీళ్ళకిచ్చాడా అని అనుకోవచ్చు. కొన్ని సార్లు మాతాజీ వాళ్ళు భక్తులు కాకపోయినా కొంతమంది భక్తులు ఎప్పుడవుతారు అంటే వాళ్ళ వయస్సు చిన్న వయసులో అవుతారు. ఇంకొంతమంది మధ్య వయసులో అవుతారు. కొంతమంది 50, 60 సంవత్సరాల వయసులో కూడా భక్తులవుతారు. కాబట్టి ఎవరు భక్తులు, ఎవరు కారు అని మనం చెప్పలేము. వాళ్ళకి పుణ్యం వలన వచ్చిందా? భక్తి వలన వచ్చిందా? అనేది కూడా మనకు అర్థం కాదు మాతాజీ. భగవంతుడు వాళ్ళ పూర్వజన్మ కర్మానుసారము ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అందుకని ఏది ఇచ్చినా భగవంతుడే మాతాజీ. అదొక్కటే మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఇవ్వకుండా ఎవరికీ ఏది రాదు. పుణ్యమైనా కూడా భగవంతుడు ఇవ్వాల్సిందే కదా, అంతే. అవును మాతాజీ. పుణ్యం కూడా ఇప్పుడు మనకి కొన్ని విధి విధానాలు ఉన్నాయి కదా! మనము కొన్ని దేవతల్ని ఆరాధించినా కానీ, మనకు వాళ్ళు కూడా కొన్ని బ్లెస్సింగ్స్ వరాలు ఇస్తారనమాట. ఆ విధంగా కూడా మనకి పుణ్యం సంపాదించవచ్చు. నువ్వు చేసిన ఆరాధనకు తగ్గట్టు వాళ్ళు వరం ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు అవన్నీ కూడా తాత్కాలికమైనది. శాశ్వతమైనది భగవంతుడి భక్తి, భగవద్ధామం. శాశ్వతం పొందలేకపోవచ్చు కొందరు. ఈ వాళ్ళు చేసిన పుణ్యం వలన ఈ అశాశ్వతమైన కొన్ని కోరికలు, వరాలు తీరి ఉండొచ్చు. అలా మనము ఎవరికి ఏది ఇస్తారు, ఎవరికి పుణ్యము, ఎవరిది భక్తి అనేది కేవలం భగవంతుడే నిర్ణయించగలడు మాతాజీ. ఇంకేమైనా సందేహం ఉందా? గీతా శ్రీకాంత్ మాతాజీ. హరే కృష్ణ. లేదు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అన్ని విభూతులు ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ విభూతులు చెప్పారు కదా మాతాజీ. అప్పుడు ఎవరిని పూజించినా గానీ అంటే కృష్ణుడే అవుతారు కదా మాతాజీ. అవును మాతాజీ. ఎవరిని పూజించినా కృష్ణుడే. అయితే మనం ఏం చేయాలి? ఎవరిని పూజించినా కృష్ణుడే అని మీరు వేరే దేవతను పూజించారనుకోండి, వచ్చే ఫలితం కొంచెం. మీరు చివరిగా అది చేరేది శ్రీకృష్ణ భగవానుడికే. కానీ నీ మనోభావంలో నువ్వు వేరే దేవి దేవతని పూజిస్తున్నావు అనుకోండి, నీకొచ్చే ఫలితము కొంతే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఎక్కడికైనా ఎవరికి పూజించినా కృష్ణుడికే చేరినప్పుడు మనం కృష్ణుడినే పూజించవచ్చు కదా మాతాజీ. కృష్ణుడిని ఆరాధించడం వల్ల మనం పొందే ఫలితం అనేది 100%. మనం 100% కావాలా మనకి, కొంత 1%, 2% కావాలా అనేది మనమే నిర్ణయం చేసుకోవాలి. కానీ మనం ఏం చేసినా కానీ ఆరాధన చెందేది శ్రీకృష్ణ భగవానుడికి.
హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఏమైనా సందేహం ఉందా? మనం పుణ్యం చేసుకున్న మాతాజీ, శాంక్షన్ చేసేది ఎప్పుడు ఇవ్వాలో చెప్పేది ఆయన. అవును మాతాజీ. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో చేసేది ఆయనే. ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మలో ఇస్తారు. అట్లా అనుకోవాలి. పుణ్యం అవును పుణ్యం మాతాజీ. చేయడం వరకే అంటే పుణ్యం చేయాలని కాదు అసలు అడుగుతున్నా. అవును మాతాజీ. ఇప్పుడు మనం పుణ్యం చేశాము. ఆ ఫలితం ఇప్పుడే మనకిచ్చామనుకోండి, కొన్ని సార్లు మనం ఏమన్నా తప్పుదోవ పట్టే అవకాశం ఉంటే, ఆ పుణ్య ఫలితం గూడా ఎప్పుడు ఇస్తే మనకు మంచిదో అప్పుడిస్తారు. పాప ఫలితం అనుభవిస్తే కూడా మనం ఎక్కువ బాధపడాలనుకోండి, ఎప్పుడు అనుభవిస్తే మనకు కన్వీనియంట్‌గా ఉంటుందో ఆయన అప్పుడే ఇస్తాడు. అది ఏదైనా భగవంతుడి ఇచ్చ మీదనే ఆధారపడి ఉంటుంది మాతాజీ. ఏది మనం అది కరెక్ట్ గా చెప్పలేము కేవలము. ఆయనకు శరణాగతి పొందాలంతే. కరెక్ట్ గా చూసి ఇస్తారు. అవును మాతాజీ. కరెక్ట్‌గా చూసిస్తారు. అదే భక్తులైతే దాని ఫలితం కూడా ఎన్నో రెట్లు తగ్గుతుంది. తట్టుకునే శక్తిని కూడా మనకిస్తారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే మాతాజీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా బాగుంది మాతాజీ. యాజ్ ఇట్ ఈస్ గా. కానీ ఒక్క ఎగ్జాంపుల్ మాత్రం చాలా బాగుంది మాతాజీ. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఏ దేవుడిని చాలా మంది అడుగుతా ఉంటారు కదా మాతాజీ, ఎందుకు మీరు ఊరికే కృష్ణ అని అంటారు అంటే, మేము ఇప్పుడు ఇది విన్నాక ఇలా కూడా చెప్పొచ్చు అని అర్థమైంది. మీరు వేరే ఏ దేవత అయినా ఒకటే కదా, మరి కృష్ణుడు కూడా మీరు చేసుకోవచ్చు కదా యాక్సెప్ట్ అని చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనకు ప్రభుపాదుల వారే అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మాతాజీ. హరే కృష్ణ. Yes, Mataji. Thank you, Mataji.